యోగాంధ్ర కోసం విశాఖ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 21న విశాఖలో యోగాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ పాల్గొననున్న ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణకు పూర్తి ప్రణాళిక సిద్ధం చేసింది. సాగర తీరాన యోగాంధ్రను నా భూతో నా భవిష్యత్ అన్నట్లు నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 21 తెల్లవారుజామున ప్రధాని మోదీ ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం వద్ద యోగా చేయనున్నారు. మోదీతో పాటు కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు 22 కిలోమీటర్ల మేర దాదాపు 5 లక్షల మంది ఆసనాలు వేస్తారు. ఇందుకోసం యోగా శిక్షకులను ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రధానితో పాటు 15,000 మంది యోగా చేసేలా ప్రధాన వేదిక ఏర్పాటు చేశారు. అలాగే 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు 22 కిలోమీటర్ల మేర దాదాపు 5 లక్షల మంది ఆసనాలు వేస్తారు. ప్రతి 1000 మందికి ఒక బ్లాక్ ఏర్పాటు చేసి ఒక యోగా శిక్షకుడిని అందుబాటులో ఉంచేలా ప్రణాళిక వేస్తారు. ఇందుకోసం ఆంధ్ర వర్సిటీ, కేంద్ర ఆయుష్ విభాగాలతో పాటు రాష్ట్ర క్రీడా సంస్థ నిపుణులు విశాఖలో శిక్షణ ఇస్తున్నారు. యోగాంధ్ర ఏర్పాట్లపై ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. విశాఖ యోగా డేకు 40 దేశాల ప్రతినిధులు 5 లక్షల మంది ప్రజలతో గిన్నిస్ రికార్డే లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు బీచ్ రోడ్డుకు వెళ్లి యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా జరగనున్న ఈ యోగా దినోత్సవ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఆర్కే బీచ్తో పాటు విశాఖలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎంట్రీ కృష్ణబాబు యోగా దినోత్సవం కోసం చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే బీచ్ రోడ్డు వెంబడే వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని విశాఖ జిల్లా కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఇక యోగాంధ్రలో 607 మంది సచివాలయాల సిబ్బంది హాజరవుతున్నారని, వారిని స్వయంగా సమన్వయం చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే వారితో ముందుగా మాక్ యోగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం జరిగే రోజు ఉదయం 6:30 నుంచి 8 గంటల వరకు ఈ మాక్ యోగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రధానమంత్రితో పాటు పలువురు ప్రముఖులు యోగాంధ్రలో పాల్గొంటున్నందున భద్రతా పరంగా తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన వారి వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన గురించి కూడా సీఎం
ఆరా తీశారు. ఆర్కే బీచ్లోని ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్కు వెళ్లి అక్కడ కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించిన యోగాంధ్ర ప్రచార కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, ఈ కార్యక్రమంలో 2 కోట్ల మందిని భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 1 కోటి మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి 2 కోట్లకు పైగా లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు ధీమాగా ఉన్నారు. మాస్టర్ ట్రైనర్ల నమోదు 804% కాగా శిక్షకుల నమోదు 113% మేర జరిగిందని పేర్కొన్నారు. యోగాంధ్రలో పాల్గొనే వారికి ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించనుంది. దీనికోసం సుమారు 8,000 ఆర్టీసీ ప్రైవేటు వాహనాలను సిద్ధం చేసింది. ముందు రోజే పికప్ ప్రాంతానికి వాహనాలు చేరుకొని ప్రజలను తీసుకొస్తాయి. యోగాలో పాల్గొనే ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్, కిట్, తాగునీరు బాటిల్, రెయిన్ కోట్ ఇస్తారు. యోగాసనాలు పూర్తయిన తర్వాత పాల్గొన్న వారికి అల్పాహారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాలో పాల్గొనేలా ప్రభుత్వం శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే విశాఖలోని అన్ని కళాశాలలు, పాఠశాలలో రోజు యోగా శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఇందుకోసం యోగా శిక్షకులను ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో శిక్షణ ఇస్తున్నారని యోగా అధ్యక్షురాలు డాక్టర్ పుష్పాంజలి చౌదరి తెలిపారు. ప్రధాని మోదీ పాల్గొనే యోగా వేడుకల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సుశిక్షితులైన యోగా అధ్యాపకులతో ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది.